సార్ ప్యాక్ చేసేయండి. ఓకే సార్ 1500 ఇవ్వండి. సార్ సార్ ఏమైంది? సార్ ఆయన పర్స్ మర్చిపోయాడు సార్, దీంట్లో డబ్బులు ఉన్నాయి. ఏదో పరిస్థితి నువ్వు పని చూసుకోపో. సార్ ఆయన డబ్బులు మాకెందుకు సార్, పాపం కదా సార్. నువ్వు నాకు చెప్పినంత డోరు కాదు కానీ కాలేజీకి ఫీజు కట్టాలను కదా, సాయంత్రం నేను అరేంజ్ చేస్తాను. లేపో భయ్యా పర్సు మర్చిపోయాను భయ్యా. పర్సే మర్చిపోలేదు ఇక్కడ. లేదు భయ్యా, ఇప్పుడే మర్చిపోయాను. ఎన్నిసార్లు చెప్పాలని నీకు? లేదని చెప్తే అర్థం కదా నీకు? భయ్యా నువ్వేమన్నా నా పర్సు చూసావా? ఏంటన్నా ఎన్నిసార్లు చెప్పినా అర్థం కదా ఏంటి నీకు? సార్ అంతేగా చెప్పమన్నారు మీరు. అది కాదు సార్, సార్ మీ పర్సన్ ఇచ్చేస్తాను, తీసుకోండి సార్. ఏమయ్యా వానరు అయ్యింది, కస్టమర్ వస్తే బట్టలు కొనేటప్పుడు పర్సు ఏమైనా మర్చిపోతే నువ్వు ఇవ్వాల్సింది పోయి నువ్వు దాచిపెట్టుకుంటావా? ఆగు, నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తా. సార్ ఆయన అంతే సార్, డబ్బుల కోసం కకృతి పడతాడు. నీకంటే మీ కుర్రాడే బెటర్ కదండి, కరెక్ట్ మాట మీద ఉంటున్నాడు. మమ్మల్ని వదిలిపెట్టకూడదు, కేసు పెట్టాల్సిందే. సార్ వదిలేండి సార్, ఆయన అంతేలేండి. మీ పర్స్ దొరికిందిగా. తమ్ముడు ఆయన మీద నువ్వు చెప్పావు కదా, నీ జాబ్ తీసిస్తే ఏం చేస్తా? ఆయన దగ్గర కాకపోతే వేరే వాళ్ళ దగ్గర చేసుకుంటా అన్న. తమ్ముడు మా ఆఫీస్ లో మంచి జాబ్ ఉంది, నెలకి 20,000 ఇస్తాను, చేస్తావా? సరే అన్న, చేస్తా అన్న. సిక్కు ముళ్ళు గప్పి రంగులీనుతున్న లోకమంటే పెద్ద నాటకమే, తెలియకనే సాగే కథనం.